ఈ వీడియో మొత్తం కూడా కోలా వెయిట్కి మించిన ఫ్రస్ట్రేషన్ గురించి. ఫుడ్ టైంకి వెళ్ళకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎవరికైనా, స్పెషల్గా కోలాకి. దానికి మించింది ఎప్పుడు వస్తుంది తెలుసా? నేను దాని ఇంట్లోనే ఉండి దానికి కనిపించకుండా దాక్కొని హైడ్ అండ్ సీక్ ఆడుతున్నప్పుడు. చీకట్లో అది మనకు కనిపించకపోయినా మనం దానికి కనిపించాలి, అవి దాని రూల్స్. ఈ క్లిప్పింగ్ దాని చిన్నప్పుడు తోక దాని బాడీ కంటే పొడుగ్గా ఉండేది. పడుకుందిగా ముద్దుగా దగ్గరికి వెళ్ళి కదిలిస్తే అస్సలు ఏం అరుస్తుందో. ఇది ఇంకా చిన్నప్పుడు బిర్రుగా దాని ఫుడ్ కడుపు నిండా తిని నా ఫుడ్ కూడా ఎక్స్ట్రా తిని గడ్డిలో పడుకునేది. బొమ్మ దాని నోటి దగ్గరికి వచ్చి ఆగాలి, లేదంటే అలిగి ఎక్స్ట్రా గడ్డి కూడా తింటది. మళ్ళీ అల్కలరానికి కొత్త పేరు అల్కానంద. ఇక్కడ చూడండి, ఫుట్బాల్ మీద అరుస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ గా రీఫిల్ అవ్వాలి కదా, మరి ఇండైరెక్ట్ గా నాకు సిగ్నల్ అనమాట. నేను వచ్చాను, కూర్చున్నాను, నాకు మళ్ళీ ఆకలేస్తుంది, ఫుడ్ పెట్టు అని. అయినా బౌల్లో ఏం పడకపోయేసరికి నా వంక లుక్కుతుంది. బౌబౌ భాషలో దానికి వచ్చిన బూతులన్నీ తిడుతుంది. నేను వర్క్ లో బిజీ ఉన్నప్పుడు ఖాళీ రూమ్ లో వీళ్ళిద్దరిని వదిలేసామని, బాండింగ్ పెరిగింది కదా అని. పొట్టితో ఒక ఆట ఆడుకునేది బొమ్మ దానికి ఇవ్వకుండా. అప్పుడు కోలా ఎంత క్యూట్ గా అడుగుతుందో చూరని. కరెక్ట్గా కోలాని ఇంటికి తెచ్చుకున్న టైంలో 7 డాగ్స్ ఉన్నాయి. వాటిని కూడా చూసుకుంటున్నా కదా. సో వాటి నుంచి బ్రేక్ కావాలంటే గడ్డిలో దాక్కునేది వెళ్ళి. చిన్న పప్పి కదా, ఎనర్జీ తక్కువ.